హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించిపోయే శారీస్ వచ్చేసరికి చక్కటి టిష్యూ టసర్ టిష్యూస్ వచ్చేసాయి. దాంతోపాటు ఆర్గన్జా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా వచ్చేసాయండి. చూసేద్దాము. దానికన్నా ముందు ప్లీజ్ వీడియో చూస్తున్నారు కాబట్టి ఒక్క లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాం. సో ఈ సారీ చూడండి, చక్కటి వైట్ కలర్ అనమాట. హాఫ్ వైట్ మీద హ్యాండ్ పెయింటింగ్ వేసినట్టు. అసలు ఎంత బాగుందో చూసారా అండి. వేసినట్టు కాదు, హ్యాండ్ పెయింటెడే అనమాట అంతా కూడాను. శారీ అంతా చాలా బాగుంది. మంచి వైట్ కలర్ కాంబినేషన్ భలే ఉంది చూసారా. శారీ అంతా మనకి దగ్గరగా వస్తాయన్నమాట. ఇట్లా పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుందండి. చూపిస్తాను మీకు క్లియర్గా. ఇది సాఫ్ట్ ఆర్గంజాలోనే కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది. అందులో వైట్ కదా అండి, బట్ ఏంటంటే స్టెప్స్ పెట్టేసుకుంటే మేనేజబుల్ అనమాట. అంత బాగుంది చక్కగా. అంటే బుషీగా లేకుండా మనకి చెప్పినట్టు నిలుస్తుందండి శారీ. మీరు ఎలా కడితే అలా నిల్చొని ఉంటుంది. మళ్ళీ దీనికి స్కేలప్ బార్డర్ వస్తుంది. ఇట్లాగా స్కేలప్ చేసి హ్యాండ్తో వేసిన పెయింటింగ్ అనమాట అంతా కూడా. దానికి మళ్ళీ చిప్ వర్క్ కూడా యాడ్ అయ్యింది దీని మీద. చూసారా, దగ్గరగా వచ్చాయి పెయింటింగ్. పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది. పళ్ళు ఫుల్ పెయింటెడ్ తోటి వస్తుంది. చక్కగా కలర్ఫుల్ పెయింటింగ్. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్, ఇది ముంగా సిల్క్ బ్లౌజ్ వచ్చిందండి. చాలా బాగుంది ఫ్యాబ్రిక్. అండ్ దీని మీద వచ్చిన వీవింగ్ బుట్టి కూడా బాగుంది. చిన్ని బుట్టి స్టైల్ వచ్చింది. 2500లో ఉంది. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చింది. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది ఆర్గన్జా అనేసరికి, బట్ చాలా బాగుంది. మెత్తగా అనిపిస్తుంది ఆర్గన్జా కూడా. కొంచెం మంచి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది కదండి. అంటే క్వాలిటీలో ఆర్గన్జాలో వచ్చేసరికి మనకి బుషీగా లేదు. చాలా బాగుంది. సాఫ్ట్ ఆర్గన్జా, భలే సాఫ్ట్గా జారిపోతుంది కూడా అండి. బాగుంది. సో ఇది 2500, హైట్ కూడా 48 ఇంచెస్ హైట్ వచ్చింది. సో వేరే కలర్స్ ఉన్నాయి, చూసేద్దాం. సో ఈ సారీ చూడండి ఎంత బాగుందో. కలర్ కాంబినేషన్ వచ్చేసరికి డబల్ షేడ్ వచ్చింది. మంచి బ్లూ కలర్, డార్క్ అండ్ లైట్ కలర్ తోటి చాలా బాగుంది కలర్ కాంబినేషన్. చూపిస్తాను మీకు క్లియర్గా. సో మళ్ళీ కడ్దానా లేస్ కూడా వచ్చిందండి. దీనికి బార్డర్ కూడాను షేడెడ్ అనమాట. శారీ అంతా కూడాను మంచి సాఫ్ట్ ఆర్గన్జా. ఒక లైన్ సాఫ్ట్ ఆర్గన్జా వస్తుంది, ఇంకొకటి టిష్యూ ఆర్గన్జా. 2 లైన్స్ కలిపి మిక్స్ అయ్యి వచ్చింది అనమాట. దీనికి మళ్ళీ లేస్, గోల్డ్ కలర్ కడ్దానా లేస్ కూడా అటాచ్ అయ్యి వస్తుంది దీనికి. ఇట్లాగా ఎంత బాగుందో చూసారా. మొత్తం అంతా వీవింగ్ బుట్టీస్, జరీ వీవింగ్ బుట్టీస్. అట్లాగే మొత్తం అంతా జరీ లైన్స్ అనమాట. అంతా టిష్యూ లైన్స్ వచ్చాయి. చాలా లైట్ వెయిట్ అండ్ కూల్గా ఉంది శారీ అయితే. చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇది పళ్ళు ఇంకంతా యాస్టీస్ వస్తుందండి. బట్ టాజిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. చిన్ని పిల్లోస్ లాగా ఎంత బాగున్నాయో, ముద్దుగా ఉన్నాయి. దీనికి మొత్తం అంతా వర్క్ చేసి వచ్చేసింది టాజిల్స్ తోటి. సో బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లాగా మనకి ముంగా సిల్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఇట్లా సీక్వెన్స్ యాడ్ అయ్యి వచ్చాయి, చిన్ని సీక్వెన్స్. 3700లో ఉంది దీని ప్రైస్. చాలా బాగుంది. ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది కూడా ప్యూర్ టిష్యూ ఆర్గన్జా. చాలా బాగుందండి. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్ లేదు, లైట్ వెయిట్. ఇట్లా మీకు చూస్తేనే తెలిసిపోతుంది ఎంత ఫాలింగ్గా ఉంది అనేది. బాగుంది, ఫాలింగ్ మెటీరియల్ అనమాట. సో ఇది ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం. ఈ సారీ చూడండి అసలు ఎంత లైట్ వెయిట్, ఎంత తేలిగ్గా ఉందో. ఇంకా లోపల పేపర్ ఉందండి, లేకపోతే అసలు ఎంత బాగుంటుందో. ఫ్యాబ్రిక్ ఏమనుకుంటున్నారు, కోరా టిష్యూలోనే కోరా మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. చాలా బాగుంది. ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. మీనా వీవింగ్ చూపిస్తాను ఉండండి మీకు క్లియర్గా. సో ఇది శారీ, దీని లెక్క. ఇది మంచి పింక్ టిష్యూ, కోరా టిష్యూ అని చెప్తున్నాను కదా. చాలా బాగుందండి. ఎక్కడ మనకి బుషీగా నిలవట్ల శారీ అయితే. ఇదంతా చక్కగా కలర్ఫుల్ థ్రెడ్స్ అనమాట. మీనా వీవింగ్ యూజ్ చేసి, మీనా వీవింగ్ లాంటి మంచి రోజెస్ అనమాట. ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఆరెంజ్, గ్రీన్, బ్లూ, పింక్, రెడ్, అసలు భలే ఉంది చూసారా. శారీ అంతా దగ్గరగా వచ్చాయన్నమాట. మొత్తం శారీ అంతా వస్తుంది. టిష్యూ మంచి పింక్ కలర్ అండి. పింక్ గోల్డ్ రెండు మిక్స్ అయ్యి వస్తుంది అనమాట. కోరా టిష్యూ చాలా కలర్ఫుల్గా ఉంది శారీ అయితే. అట్లాగే డీసెంట్గా కూడా అనిపిస్తుంది. బార్డర్ కూడా మనకి చక్కటి గోల్డ్ కలర్ టిష్యూ బార్డర్ వస్తుంది.
గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్ వస్తుంది. సో ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి బెనారసి పళ్ళు వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది అనమాట. చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి ప్రైస్ ట్యాగ్ ఎక్కడో వెళ్ళిపోయింది. ప్రైస్ చెప్తాను ఉండండి. దొరికింది. దీని ప్రైస్ వచ్చేసరికి 2700లో ఉంది. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బట్ మేనేజబులే అనమాట. ఎందుకంటే మనం డబల్ లేయర్స్ వేసుకుంటాం కాబట్టి, దట్టు సెల్ఫ్ కలర్ బ్లౌజే వచ్చింది కాబట్టి మేనేజబులే. అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే, బాగుంది. ఇంకొక శారీ చూడండి, టస్సర్ టిష్యూ అనమాట. క్రషెడ్ టిష్యూ అని కూడా అంటున్నాం కదా, ఈ మధ్యన బాగా వస్తున్నాయి. చూసారు ఎంత తిన్నుగా ఉందో. టిష్యూ కదా, ఇంత బుషీగా ఉంటుందేమో అని చెప్పి నేను అందుకే ఈ ఫోల్డింగ్లో మరీ చూపిస్తున్నాను. మంచి పర్పుల్ కలర్ అండ్ ఫ్లోరల్స్ తోటి చాలా బాగా వచ్చింది డిజైన్. అది కూడాను జస్ట్ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 2000లో ఉంది శారీ. ఎంతను 2000కి చాలా బాగుందండి. టిష్యూ క్రషర్ టిష్యూ అనమాట. సో ఇది మంచి లైట్ వెయిట్ ఉంది, షైన్ ఉంది ఫ్యాబ్రిక్. మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు, అంత బాగుంది అయితే ఫ్యాబ్రిక్ అయితే. చక్కగా బార్డర్ వచ్చేసరికి మనకి ఇట్లా ఫ్లోరల్స్ వస్తుంది అనమాట. చీకు కలర్ గోల్డ్ కలర్ మిక్స్ అయితే ఎట్లా ఉంటుందో అలా వచ్చింది. దాని మీద ఫ్లోరల్స్ రెండు వైపులా వస్తుంది. దానికి మళ్ళీ ఇట్లాగా స్కేలప్ కూడా చేసి వచ్చింది, చూసారా. జస్ట్ 2000కి చాలా బాగుంది శారీ అయితే. సో ఇది పళ్ళు వస్తుంది. ఇంకంతా సేమ్ శారీ అంతా ఒకలాగే వచ్చింది. గోల్డ్ టిష్యూ మిక్స్ అయి వస్తుంది అనమాట. సో ఇది బ్లౌజ్, సెల్ఫ్ డిజైన్ తోటి వచ్చింది బ్లౌజ్. ఇది క్యాప్చర్ చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్లా ఉంది, బట్ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది. హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చింది, 48 ఇంచెస్ హైట్ వచ్చిందండి. చక్కగా ఉంది శారీ అయితే, లైట్ వెయిట్గా ఉంది. ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చూసేద్దాం. ఈ శారీ చూడండి, క్రషర్ టిష్యూలోనే అసలు ఎంత బాగుందో. కలర్ చూడండి, నేను సంపెంగా గ్రీన్ అని చెప్తూ ఉంటాను చూడండి, ఈ మధ్యన ఎక్కువ వాడట్లే ఆ వర్డ్. సో మొత్తం కట్ వర్క్ వచ్చి ఎంబ్రాయిడరీ అనమాట. అసలు శారీ అంతా దగ్గరగా బుట్టీస్ చూసారా. ఇది కూడా అసలు బుషీగా లేదు, వేసుకుంటేనే మీకు చూసే దాన్ని బట్టే తెలిసిపోతుంది. ఎక్కడ మనకి శారీ నిలబడదు అనమాట. సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు అనమాట, అంత బాగుంది ఇదైతే. మొత్తం పళ్ళు షోల్డర్కి ఫుల్ దగ్గరగా బుట్టీస్ వచ్చేస్తాయి రెండు వైపులా. చక్కగా బార్డర్ తోటి చాలా బాగుంది. ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? చాలా రీజనబుల్ అండి. మంచి ప్రైస్కి వచ్చింది. 2700లో ఉంది అంతే. సో అంతకుముందు ఇవి చాలా కాస్ట్లీ, నేనే సేల్ చేశాను 3500, 4000 ఆ రేంజ్లో. 4000 కాదేమో, బట్ ఆ 3000 ఎబోనే సేల్ చేసాం. ఇప్పుడైతే జస్ట్ 2700లోనే ఉంది. మంచి ప్రైస్కి వచ్చాయి. సేమ్ క్వాలిటీ అనమాట, మంచి హై క్వాలిటీ వచ్చింది. ఇది కూడాను చాలా బాగుంది. కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి. దీని మీద వచ్చిన ఫ్లోరల్స్ ఎంబ్రాయిడరీ చూడండి, దగ్గరకు వచ్చి చూడండి మీరు అసలు ఎంత బాగుంటుందో క్లియర్గా. ఇది మళ్ళీ కట్ వర్క్ కూడా వస్తుంది అనమాట. ఇట్లాగా కట్ వర్క్ స్టైల్లో వచ్చింది, ఇది స్కైలప్ చేసి బాగుంది. రెండు వైపులా వస్తుంది. మధ్యలో ఇల్లు ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఇది పళ్ళు మొత్తం అంతా సేమ్ ఒకలాగే వస్తుంది. కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు ఏ రెగ్యులర్గా ఉండే శారీస్ లాగే కిందకు వస్తుంది అనమాట. ఇట్లా టిష్యూ, టస్సర్ టిష్యూ, క్రషర్ టిష్యూ. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్, మంచి ఫ్రెష్ గ్రీన్, సంపంగా గ్రీన్ అని చెప్తున్నాను చూడండి. సో ఆ గ్రీన్ కలర్ చాలా బాగుంది. 2700లో ఉంది. హైట్ మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. సో వేరే శారీ ఉంది, చూసిద్దాం. సో క్రషర్ టిష్యూలోనే ఇంకొక శారీ అనమాట. చాలా బాగున్నాయి, చూసారా అండి. 3 కలర్స్ వచ్చాయి ఇందులో. ఇది సెకండ్ కలర్. మంచి లావెండర్ గోల్డ్ మిక్స్ అయితే ఎట్లా వస్తుందో అలా వచ్చింది. సో పళ్ళు షోల్డర్కి ఫుల్ వచ్చేస్తుంది. దగ్గర ఎంబ్రాయిడరీ అయితే చాలా బాగుందండి. మంచి పువ్వులు ఆకులు టైప్ బాగా ఇచ్చారు. బార్డర్ కూడా చూసారా ఎంత బాగుందో. చక్కగా రెండు వైపులా వస్తుంది శారీ మొత్తం కూడాను. శారీ మొత్తం అంటే ఇట్లా పై వైపు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, అలాగా బాగుంది. మంచి లావెండర్ అండ్ గోల్డ్ కలర్ టిష్యూ మిక్స్ అయి వచ్చింది. సో పళ్ళు ఇది జస్ట్ 2700లో ఉంది. సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. టిష్యూ బ్లౌజ్ వస్తుంది, సేమ్ కలరే. నాకు తెలిసి ఇందులో ఉన్న కలర్ఫుల్ బ్లౌజ్ ఏమైనా ఫ్లోరల్స్ వేసుకుంటే బాగుంటుందేమో నా ఉద్దేశం. సో ఇది కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేసరికి తెలిసిందే అందరికి, ఇట్లా మనకి కిందకి ఇట్లా వస్తుంది అనమాట.
హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ ఉంది. ట్రాన్స్పరెంట్గా కూడా అదే లేదు, సింగిల్ లేయర్ కూడా వేసేయచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే. ఇందులో ఇంకొక కలర్ ఉంది, చూసేద్దాం. సో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి పీచ్ కలర్ అనమాట. చాలా బాగున్నాయి, 3 కలర్స్ అసలు అద్దిరిపోయాయి. చక్కటి పీచ్ కలర్, పీచ్ అండ్ గోల్డ్ మిక్స్ అయ్యి వచ్చింది. ప్రతి దాని మీద ఈ ఎంబ్రాయిడరీ చాలా బాగుందండి. చూసారా ఈ స్కేలప్ వచ్చి ఈ వర్క్ చూసారా ఎంత అందంగా ఉందో. అంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట. మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఈ వర్క్ అది అంతా కూడాను బాగుంది. ఫుల్ వచ్చేస్తుంది కుచ్చిళ్ళకి వచ్చేసరికి, పళ్ళు కుచ్చిళ్ళు వచ్చేసరికి ఫుల్ వస్తుంది. సో మంచి బార్డర్ తోటి స్టీలప్ అయ్యి వచ్చింది. మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా అండి, డీసెంట్గా ఉంది కలర్ కూడాను. మంచి పీచ్ కలర్. సో ఇది కుచ్చిళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా వస్తుంది అనమాట. కిందన పళ్ళు అంతా ఒకటే, సేమ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అనమాట. 2700లో ఉంది. చక్కటి టిష్యూ, క్రషర్ టిష్యూ చాలా బాగుందండి. అసలు ఎక్కడ మనకి ఇబ్బంది లేదు. ఫ్యాబ్రిక్ అయితే మంచి బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదండి ఇవాళ కలెక్షన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసర్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే సారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఎప్పుడూ చెప్తూనే ఉంటాము అండి. ఇన్ కేస్ ఏమైనా ఎప్పుడైనా స్కిప్ అయినా సరే డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లియర్గా చూసుకొని పర్చేస్ చేయండి అంతే. దీని గురించి పర్టికులర్గా చెప్పవసరం లేదు కూడా అండి, ప్రతి దగ్గర ఉండేదే ఇదంతా కూడాను. సో ఆన్లైన్ పర్చేసింగ్ అంటే జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. కానీ బట్ ట్రస్ట్ చేయండి, జెన్యూన్గా మీకు చూసినట్టు యాస్టీజ్ వస్తుంది అనమాట. ఎక్కడ మీకు వేరియేషన్ అయితే ఉండదు. సో అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.